మీ ఎదురుగా ఏం కనపడుతుంది చెబుతాను దీని గురించి. వారం రోజుల నుంచి వీడియోలు పెట్టట్లేదండి. ఏదో ఒకటో రెండో పెడతాను. పెట్టడం అయితే మానేయలేదు. తమ్ముడు గారు అబ్బాయి పెళ్లి వేడుకల్లో మునిగిపోయానండి. వెళ్తూ వస్తూ ఉన్నాను. నిన్నటితో చక్కగా పెళ్లి వేడుకంతా ముగిసింది. ఫస్ట్గా పెళ్లి కూతురు కూడా కాపురానికి వచ్చేసింది. నిన్న సాయంకాలం మాకు సార్లు చీరలో పెట్టి సాగనంపేశారు. మరి అక్కడి నుంచి తెచ్చుకున్న సార్లు ఏంటో మీకు చెప్పాలి కదా. ఏంటనుకుంటారు కదా, ఇది ఒడిగట్టు. ఒడిగట్టు అంటే తల్లి వాయనం. ముందుగా తల్లి వాయనంగా తల్లికి అందిస్తారు. అబ్బాయి తరఫు వాళ్ళు అమ్మాయి చేత అమ్మాయి తల్లికి తల్లి వాయనం అని ఇప్పిస్తారనమాట. ఇలాగా 2 చీరలు పెడతారు. ఒకటి ఒక 1000 రూపాయల్లో చీర, ఒకటి ఎక్కువ రేట్లో చీర, అలా లెక్కమటండి. పూర్వం నుంచి 2 చీరలు పెడతారు. ఇలా గుమ్మడిపండు, పెద్ద గుమ్మడిపండు పెడతారు, అరటిపళ్ళు పెడతారు, ఇలా కొంచెం డబ్బులు పెడతారు. అలానే కుంకుమ కూడా పెడతారండి. ఇదిగో కుంకుమ, పసుపు కొమ్ములు, బెల్లపచ్చు, చూసారు కదా. ఇవి పెట్టి పెళ్ళికూతురి చేత పెళ్ళికూతురులమ్మకి తల్లి వాయనం ఇప్పిస్తారు మగ పెళ్ళివారు. ఆ వాయనం అందేసుకుని ఆవిడ పక్కన పెట్టి పెళ్ళయ్యి పెళ్ళికూతురు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఆడపడుచులకి ఒడిగట్టని ఆ తల్లి, పెళ్ళికూతురు తల్లి ఆడపడుచులకి ఈ ఒడిగట్టుగా పెట్టేస్తారన్నమాట. నా పిల్లని మీరు బాగా నాకులాగా చూసుకోండి అమ్మా, నాకు వచ్చిన వాయనం మీకు ఇస్తున్నా తల్లిలాగా మీరు కూడా చూసుకోవాలని చెప్పటం అర్థం అనమాట. ఇది మాకు ఒడిగట్టుగా వచ్చింది కాబట్టి, ఆడపడుచును కాబట్టి నేను తెచ్చుకున్నానండి. ఇది చూసారా, ఇంకో గొబ్బరికాయ, పసుపు కమ్ములు, బెల్లపచ్చు, అరటిపళ్ళు, గుమ్మడిపండు, 2 చీరలు. చూసారు కదా, నచ్చిందా మరి? ఇదేనండి తల్లి వాయనం అంటేని. మరి దీని వివరణ ఇంకా అంటే పెద్ద వీడియో ఉంది, అవసరం అనుకుంటే చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ పెట్టండి, సరేనా?